నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. లావణ్య గారు, చెప్పండి. అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్కి మీరు ఏం చెప్పబోతున్నారు? హస్బెండ్కి అందరికి హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. పెళ్ళి ఒక ఇట్స్ టూ పార్టీ అది రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అండ్ అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా. వరుడిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్, అది ఆ షూటింగ్ హే మిస్టర్ అదే చెప్పాను. అంటే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, సాంగ్ చూస్తున్నా, ప్లస్ ఈ టీజర్ చూసిన తర్వాత వెనకాల పోస్టర్ చూస్తున్నా, మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది. అవునా? నా సాంగ్ కదా, ఒక అమ్మాయి అది పాట అమ్మాయిది కదా, అందుకే మేబీ. బట్ యా, ఇట్స్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే ఇలా ఉంది. అండ్ కానీ ఆ రోజు ఐ వాజ్ వెరీ డెడ్ బికాస్ పొద్దున్న నుంచి ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వెరీ సిక్. బట్ బాగా వచ్చింది సాంగ్. అండ్ థ్యాంక్స్ టు వృందా మాస్టర్, షీ వాజ్ వెరీ వెరీ నైస్. ఐ లవ్ హర్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. అండ్ మిక్కీ చిమేరా ఆఫ్ కోర్స్. బాబు ఏం చేస్తాడు? బాబు పడుకున్నారు ఇప్పుడు. I put him to sleep and came here, అందుకే లేట్ అయిపోయింది. అంటే సన్షైన్ లో భాగస్వామిగా ఉంటూ సైన్స్ స్క్రీన్ లో భాగస్వామిగా ఉంటూ ఎన్నో సినిమాలు మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ తో ఈ సినిమాకి ఎలాంటి అనుభవం నేర్పిందంటే? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మన హరీష్ గారు, సాహు గారు దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ జరిగిందండి. సో సినిమాకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో, ఏబిసిడి ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ వాట్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడిందండి. సాహు గారు, మీ భగవంత్ కేశ్వర్ వరకు మీరు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. అవునండి. తర్వాత ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టినారు. సాహు గారి గురించి ఏం చెప్పారు? అవును సార్, హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. సో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటాను. ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే? రీజన్స్ ఏం లేవండి, జనరల్గా ఏం రీజన్స్ ఏం లేవు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. సప్తి గారి, మొన్నే రాజాసాబ్లో చూసాం, ఫంక్షన్లో కూడా అంటే మీరు కనపడగా నవ్వుకుంటారు, అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ కానీ చెప్పారు, ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ, జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో క్యారెక్టర్? ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను. మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైనర్గా ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్ టు బ్యాక్ అంటే ఏం లేదండి, పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా నేను దూరం వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది, చేశాను, అంతే. కామన్, మాకు కావాల్సిన వర్క్. అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు 1100-1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ, రామలింగ గారు చాలామంది. ఎందుకు నువ్వు అప్పుడే నేను సీనియర్ని అయిపోయాను అంటే భావన ఎందుకు కలిగింది, ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాదు. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారుగా, కమెడియన్స్ చాలామంది వచ్చారుగా. సో మనం కూడా, నేను కూడా దాదాపు 15 years అయిందండి వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 6 years చేశాను. చేస్తాం. థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్.